హలో అండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటో చూద్దామా? మా హస్బెండ్ అయితే పొద్దున్నే ఎళ్లి చికెను, మటన్ కీమా అయితే తీసుకొచ్చారు. పిల్లలకైతే మటన్ కీమా, మాకైతే చికెన్ అనమాట. మా హస్బెండ్ అయితే మార్కెట్‌కెళ్ళి కూర తెచ్చేలోగా నేనైతే ఆనియన్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా 2 కూరలు కూడా ఇంకొకసారి స్టార్ట్ చేసేసాను. ఇంకా చికెన్‌కైతే ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటోలు కూడా ఏసేసాను. ఇంకా కీమాకు కూడా ఆనియన్స్ మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమా కూడా ఏసి మగ్గబెట్టాను. ఇలాగే ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు పసుపైతే వేసుకోవాలండి. చికెన్‌కైతే ఆనియన్, టమాటా అయితే మగ్గిపోయినాయి కదా! ఇప్పుడు చికెన్ కూడా ఏసేసుకొని కాసేపు మగ్గబెట్టుకోవాలి. మటన్ కీమా కూడా నూనెలో బాగా మగ్గిన తర్వాత అందులోనే కొంచెం పసుపైతే వేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఈలోగా చికెన్ కూడా బాగా మగ్గింది కదా! ఇందులో కూడా కొంచెం పసుపైతే వేసుకున్నాను. ఇప్పుడు చికెన్‌లో సరిపడా కొంచెం ఉప్పైతే వేసుకున్నానండి. ఇది మగ్గిపోయింది కదా! ఇప్పుడు కారం కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను చికెన్‌లో. కీమా కూడా మగ్గిపోయింది. అందులో ఒక స్పూన్ కారమే వేసుకున్నాను. ఇలాగ 2 నిమిషాలైతే మగ్గబెట్టిన తర్వాత గ్లాస్‌లో సగం నీళ్ళైతే వేసుకొని ఉడకనివ్వాలి. కీమాలో కూడా అయితే కొంచెం వాటర్ ఏసుకొని ఉడకనివ్వాలి. 2 కూడా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత కీమా అయితే కొంచెం ఉడికిన తర్వాత గుప్పుడు వెల్లుల్లిపాయలు ఒలుచుకొని లాస్ట్‌లో అలా ఏసుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెడితే కీమా కూర అయితే చాలా బావుంటదండి. లాస్ట్‌లో అయితే గరం మసాలా, కొత్తిమీర అయితే ఏసేసుకొని దించేసుకోవడమే. 2 కూడా ఎంత బా వచ్చాయో చూసారు కదా! పిల్లలకైతే బాగా నచ్చిందనమాట. కీమా కూర, చికెన్ కూర కూడా చాలా బా వచ్చాయి. బాయ్ అండి అందరికీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.